మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రకృతి వైపరీత్యాల సమయంలో హైదరాబాద్ ను ముంపు కష్టాల నుంచి గట్టెక్కించడానికి హైడ్రాను ఏర్పాటు చేసి దానికి సీఎం రేవంత్ రెడ్డి విశేష అధికారాలిచ్చారు. కమిషనర్ గా రంగనాథ్ హైడ్రాను సమర్థంగా పరుగులు పెట్టిస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. చెరువు భూములను కబ్జా చేస్తే సహించేదే లేదంటున్నారు. హైడ్రాపై ఏపీలో కూడా చర్చ మొదలైంది. అలాంటి వ్యవస్థ అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ పవన్ భేటీలో హైడ్రాపై ఆసక్తికర చర్చ జరిగిందట. పటిష్టంగా కట్టిన బిల్డింగ్లు పేకమెడల్లా కూలిపోతున్నాయి. ఆ భవంతులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా హైడ్రా బుల్డోజర్లు ఇట్టనేల కూలుస్తున్నాయి. ఆక్రమిత స్థలాల్లో వెలిసిన భవంతులపై ఏమాత్రం కనికరం చూపటం లేదు. గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడం అని తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వం సైడ్ నుంచి ఫుల్ పవర్స్ ఉండటంతో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదే క్రమంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైన ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు వరదలతో విజయవాడ విలువిల్లాడిపోతోంది. మునుపెన్నడూ లేనంత వరద పోటెత్తడంతో బెజవాడ గజగజ వణికిపోతోంది. బుడమేరు విశ్వరూపంతో విజయవాడలోని సింగ్ నగర్ జలమయమైంది. నీటి ప్రవాహానికి అవకాశం లేకుండా ఇష్టం వచ్చినట్టు జరిగిన ఆక్రమణల కారణంగానే బుడమేరు పొంగిందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. హైదరాబాద్లో హైడ్రా లాంటి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేసే ఆలోచన కనిపిస్తోంది. ఇక ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తోంది కరెక్టే అని ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసించారు. అదే సమయంలో కూల్చివేతలతో వచ్చే ఇబ్బందులపై కూడా జనసేనాని ప్రస్తావన తెచ్చారు. హైడ్రా లాంటి యాక్షన్ ఉండాల్సిందే అని, అయితే మిడిల్ క్లాస్ వారు, రిటైర్ అయిన వారు తెలియక చేసిన తప్పులను పరిగణలోకి తీసుకోవాలని, అలాంటి నిస్సహాయులకు పునరావాసం చూపించాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం పవన్ 6 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ప్రకటించిన ₹1 కోటి చెక్ను అందజేయడానికి జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కలిశారు. వారి భేటీలో హైడ్రాపై చర్చ జరిగిందట. హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, నాలాలను సంరక్షిస్తున్న రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అభినందించారట. ఇక ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, నదులు, వాగులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలుస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు హైడ్రా స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని రేవంత్ కు చెప్పినట్టు చెబుతున్నారు. ఇక అదే సమయంతో కూల్చివేతల సమయంలో పేదలు, సామాన్యుల నివాసాలకు సంబంధించి పవన్ పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సరైన పునరావాసం చూపించకుండా ఇళ్లను కూల్చివేస్తే వారి బతుకులు రోడ్డున పడతాయని, ముందు పునరావాసం దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం సూచించారట. దానికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.